హైదరాబాద్ శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, గోపన్పల్లిలోని టీఎన్జీఓ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి ఆక్రమణపై చేపట్టిన నిరసన 202వ రోజుకు చేరింది. దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నామని భాగ్యనగర్ టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ అన్నారు. తోటి ఉద్యోగులు సొంత ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉంటే తమ ఉద్యోగులు మాత్రం ఇళ్ల కోసం రేయింబవళ్లు పోరాడాల్సి వస్తుందన్నారు. గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీఓ ఉద్యోగుల భూమి కోసం ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల కోసం కేటాయించిన భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. 142 ఎకరాల భూమిపై కోర్టు స్టేటస్ కో ఉన్నా రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రైవేటుకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు కేటాయించిన భూమిని ఇవ్వాలని, లేకపోతే నిరసనని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఇదే చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి దీని మీద కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే అసలు నర్సరావు ల్యాండ్ ఎక్కడ లేదు, రికార్డు లేదని కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి అప్పుడు ఆ ప్రభుత్వం కూడా 2019లో ఇది సొసైటీ బైఫర్కేషన్ ఏపీ పేరు మారి భాగ్యనగర్ సొసైటీ అయింది. మరి ప్రభుత్వం మారినంత మాత్రాన అప్పుడు కలెక్టర్ గారు వచ్చి ఇమీడియట్ గా రాత్రి మా సెక్యూరిటీ వాళ్ళను గల్లతో బెదిరించి మరి 17 ఎకరాల్లో మరి ప్రైవేట్ వ్యక్తులుగా మరి గౌరవ కలెక్టర్ గారు నారాయణ గారు మరి ఏ విధంగా ఇస్తే తెలియదు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్కు దీనిలో ఎలాంటి సంబంధం లేదు. మీకు గత ప్రభుత్వం కలెక్టర్ గారు ఇచ్చింది లేదని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇమ్మీడియట్ గా దానికి 10 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అనేది ఎందుకు ఇష్టం అర్థం కావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ మీద విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత వరకైనా పోతాం, మేము అవసరం వస్తే ఎవరి దగ్గరకైనా వెళ్తాము, ఎవరినైనా ఎదిరించడానికి మేము రెడీ ఉన్నాం. మాకు ఆల్రెడీ జీవోలు ఉన్నాయి, మాకు అలాంటి లెక్క ప్రకారం అలాట్ చేసిండ్రు, సర్వే చేసిండ్రు, బౌండరీ ఫిక్స్ చేసిండ్రు. 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేస్తూ ఇప్పుడు వచ్చిన ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో అది చాలా తప్పు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఇస్తారో మాకు అర్థం కావటం లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ 8 years పైబడిన వాళ్ళు ఉన్నారు. ఎంతో దూరం నుంచి మొయినాబాద్, ఇబ్రాహీంపట్నము, కొంపల్లి అంతంత దూరాల నుంచి కష్టాలు పడి బస్సులలో వచ్చి పొద్దు నుంచి సాయంత్రం చలినక వాననక తిరిగి వస్తూనే ఉన్నాం మేము. కానీ ఇది చీమ కుట్టినట్టు కూడా గవర్నమెంట్ కు అనిపించడం లేదు.